హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్ కి స్వాగతం. నేనైతే చాలా పాతకాలపు వంట మక్క గడక తయారు చేశానండి. అది ఎలా తయారు చేశానో చూపిస్తాను చూడండి. మన పెద్దవాళ్ళు ఇవే తినేవాళ్ళు కాబట్టి అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. నేనైతే ఒక గ్లాస్ మక్క రవ్వను తీసుకున్నానండి. ముందుగా ఈ రవ్వలో నేను ఒక గ్లాసు వాటర్ వేసి నానబెట్టానండి. ఇలా నానబెట్టి వండడం వలన గడక అనేది మనకి త్వరగా ఉడుకుతుంది. ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు వాటర్ అనేది ఎసరు వచ్చేసిందండి. దాంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనము నానబెట్టిన రవ్వని ఇందులో వేస్తున్నానండి. రవ్వ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే మన పెద్దలు ఇవే తినేవాళ్ళు. ఈ గడక అనేది సిమ్లో పెట్టే ఉడికించాలండి. అప్పుడే మనకి రవ్వ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. చాలా ఈజీగా పావుగంటలో తయారైపోతుందండి. ఈ గడకకి కాంబినేషన్గా పప్పుచారు కానీ, పల్చటి పప్పు కానీ, చేపల పులుసు కానీ, ఏమన్నా నాన్ వెజ్ పులుసు కర్రీలు కానీ చాలా బాగుంటాయండి. చూడండి, మక్క గడక రెడీ అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత గట్టి పడుతుందండి. అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మక్క గడక రెడీ అయిపోయిందండి. ఈ మక్క గడకకి మంచి కాంబినేషన్ తోని నాటుకోడి పులుసు చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మక్క గడక నాటుకోడి పులుసు అండి. మేమైతే ఇలా చేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. మీరు తయారు చేసుకొని తినండి అప్పుడప్పుడు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.